హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతల కోమలక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. కళ్ళు తెరిచిన సీత అనే యథార్థ గాథను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 26 వినిద్దామండి. రచించిన వారు రంగనాయకమ్మ గారు, చదువు వినిపించేది పద్మిని. నేను మైసూర్లో ఉన్నప్పుడు అతను నాకు 2 నెలల్లో కనీసం 20 సార్లు ఫోన్ చేసి ఉంటాడు. 20 నిమిషాలు దాటి కూడా మాట్లాడి ఉంటాడు. కానీ చికాగో వెళ్ళాక అక్కడ ఉన్న 5 నెలల్లో అతను నాకు ఆఫీస్ నుంచి లంచ్ టైంలో 3 సార్లు చేసినట్టు గుర్తు. నేను తప్పైతే పోనీ 4 సార్లు. తన అమ్మకి అక్కకి అయితే ఆఫీస్ నుంచి కూడా రోజూ ఫోనే. ఆ ఫోను నెలకి కొన్ని డాలర్లు కట్టేస్తే ఇక ఎన్ని గంటలైనా అదే ఖర్చుతో మాట్లాడుకోవచ్చట. వాళ్ళకి గంటకి ముచ్చట్లే. ఒకసారి నేను అతనితో అన్నాను మొదట్లో, మీరు మైసూర్కి ఫోన్లో అంత మాట్లాడేవారు కదా, ఇక్కడ ఎందుకు చెయ్యరు అంటే, అప్పుడంటే వేరు, ఇప్పుడే ఉంటాయి మాటలు అన్నాడు. నేను కుప్పకూలిపోయాను. నాతో అతనికి మాటలే లేవు. తెల్లారగట్ట నుంచి రాత్రి 11 దాకా ఇద్దరం కలవము. అతను కింద హాల్లో ఉన్న, పైన ఉన్న టీవీ ముందే, లేకపోతే ల్యాప్టాప్ అని, అది తప్పదు. భోజనాల దగ్గర 2 3 మాటలు, ఆ గిన్నెలయ్యి, ఈ గిన్నెలయ్యి అనే మాటలు. ఖాళీ దొరికితే నేను పైకి పోతాను. అతను నాకు ఏమవుతాడో నాకు తెలిసేది కాదు. ఒకసారి అతనితో, నాకు ఇంట్లో చాలా లోన్లీగా ఉంటుంది అన్నాను. ఎందుకు? మా అక్క ఉందిగా, ఆమెతో చాలా మాట్లాడుకోవచ్చు. పిల్లల పనులు నువ్వే చెయ్యి, కాలక్షేపంగా ఉంటుంది. నీతో ఫోనుల్లో మాట్లాడాలంటే ఆఫీసులో నాకు టైం ఎక్కడుంటుంది అన్నాడు. వదినతో మాట్లాడుతూనే ఉంటారుగా అనేసాను. అది వేరు, మా బావ ఇక్కడ ఉండడు కదా, మా అక్క ఒంటరిగా ఉంటుంది అన్నాడు. అక్క ఒంటరి, ఆఫీస్ నుంచి అక్కతోనే, ఇంట్లో ఉన్నంతసేపు అక్కతోనే. నన్నైతే నెలల తరబడి ఒంటరిగా వదిలేస్తాడు. ఒకసారి అతని లంచ్ టైంలో నేనే అతనికి ఫోన్ చేసి కొంచెం మాట్లాడుతుంటే వెంటనే కస్తూరి, ఒకసారి నాకు ఒక మాట చెప్పిస్తాను అని నా చేతిలో నుంచి తీసుకుని 5 నిమిషాల దాకా మాట్లాడి నన్ను పిలవకుండా పెట్టేసింది. నేను గబగబా వస్తే, అయ్యో మర్చిపోయాను సీత, అయినా లంచ్ టైం అయిపోయిందనే పెట్టేశాడు అంది. వాళ్ళ ఇంట్లో మాట్లాడుకున్నా, ఫోనుల్లో మాట్లాడుకున్నా ఏం లేదు. పుస్తకాల పాడా, ఆఖరికి పేపర్లో వార్తలైనా మాట్లాడుకోరు. ఇండియా నుంచి వాళ్ళు వీళ్ళు చెప్పినవి, ఫ్రెండ్స్ ఇళ్లలో ఫంక్షన్లు, కుదిరిపోయినా తప్పిపోయిన పెళ్లి సంబంధాలు, కట్నాలు, టూరిజాలు, ఎవరెవరో చేసిన తిరుపతి ప్రయాణాలు, ఎప్పుడూ అలాంటివే. 10 ఏళ్ల పిల్లాడికి పంచెలు కట్టించే ఫంక్షన్ గురించి వాళ్ళమ్మతో ఇతను అరగంట దాటా మాట్లాడాడు. నేను కూడా ఫంక్షన్లో ఉంటే బాగుండేది అన్నాడు. అప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, మహాపర్వతం మీద నుంచి ఏదో రంధ్రంలోకి పడిపోయినట్టు అనిపించింది. మా ఇంట్లో ఎప్పుడూ మా నాన్న వేరే మాటలు చెప్తాడు. క్యూబాలో మార్పుల గురించి రోజు ఏదో ఒకటి చెబుతాడు. అక్కడ ఉచిత విద్య, ఉచిత వైద్యం అంటాడు. రష్యా సంగతి అంతేనా నాన్న? అక్కడ ఒకప్పుడు సోషలిజం ఉండదా అంటే, అంటే అంతే, ఎందుకుండదమ్మా, అక్కడ వర్గాలు లేవా, శత్రు వైరుధ్యాలు ఉంటే ఆ చరిత్ర మళ్ళీ మారక తప్పదు అంటాడు. ఆ మాటలు మాకు అర్థం కావు. అయినా ఎక్కడో దూరంగా ప్రజలు ఏవో మంచి పనులు చేస్తున్నారు. ఒక చోట మంచి జరిగితే అన్ని చోట్ల మంచి జరుగుతుంది అని ఏదో సంతోషం కలుగుతుంది. అలాంటి మంచి మాటలు కావిక్కడ. ఎప్పుడూ ఫంక్షన్లే, లేకపోతే కంపెనీల షేర్ల మాటలో. ఇతను షేర్లలో పెట్టొచ్చు, బాండ్లలో పెట్టకండి అంటాడు ఫోన్లలో ఎవరితోటో. అదేమిటో నాకు తెలియదు. అడిగాను, ఇలాంటి మనుషుల్లో పడ్డానేమిటి అనుకునేదాన్ని రోజుకి ఒక్కసారైనా. ఆమె ఫోన్లో మాట్లాడుతుంటే ఒకసారి నేను అక్కడే హాల్లో ఊడుస్తున్నాను. సీత ఇక్కడే ఉంది, మాట్లాడతావా అంది తమ్ముడితో. అతను ఏమన్నాడో కానీ ఆమె మళ్ళీ, టైం లేదేమిటి, మాట్లాడు పాపం అంది. తర్వాత నాతో, సీత రమ్మంటున్నాడు అంది. నేను వెళ్లకుండా ఆయనతో మాట్లాడడానికి నాకేం లేదులేండి. నా మొగుడికి నాతో మాట్లాడే టైము లేకపోతే అది నా దురదృష్టం అనుకుంటాను. నా కోసం మీరు అంత జాలి పడిపోకుండాదినా అనేసి నా చీపురుతో హాల్లో నుంచి వెళ్ళిపోయాను. సీత, ఆ చీపురుతో నీ ఆడబడుచుని బాగా బాధవలసింది. చేతిలో ఆయుధం కూడా ఉంది. నీకు అసలు కోపం ఎక్కువ, తెలివితేటలు తక్కువ అని నేను చాలా విసుక్కున్నాను. అమ్మో, చీపురుతో బాధితే నేను బ్రతుకుతానా? నన్ను కింద పడేసి కాళ్లతో తొక్కి పచ్చడి చేసేస్తుంది. ఆ రోజు వాళ్ళని అంత గట్టిగా అన్నావా? అవన్నీ చెప్పే ఉంటుంది తమ్ముడితో.
ఇంకో 4 కల్పించి. అయినా ఆ తర్వాతే ఒక్కసారి కూడా అతను నాతో ఫోన్లో మాట్లాడలేదండి. అక్కే మాట్లాడుతుంది, పెట్టేస్తుంది. అదంతే. ఒకసారి ఆ మనిషి, సీత, ఇందాక నాగుకి చేసినప్పుడు నిన్ను పిలుద్దామనుకున్నాను, నీకేం మాటలుండవులే అని పెట్టేశాను అని. నేను తెల్ల మొహం వేసుకుని చూశాను. ఆ మొహంతోటే తిరిగాను ఆ రోజంతా. ఆమెతో ఏ మాటలు జరిగినా మళ్ళీ దానికి తగువే. అతను ఒకసారి పైకి మా గదిలోకి రాగానే, మా అక్కతో ఆర్గ్యూ చేయొద్దని చెప్పానా లేదా నీకు అన్నాడు. నాకు అర్థం కాలేదు. నేనేం ఆర్గ్యూ చేశాను అన్నాను. లంచ్ టైం అయిపోయిందిలే అని మా అక్క ఫోన్ పెట్టేస్తే నువ్వేదో అన్నావటగా అంటాడు. లేకపోతే నా మొగుడు నాతో మాట్లాడడు, నాకు అదృష్టం లేదు అన్నావంట. అవును అంటే అంటాను, నా బాధతో అలా అనుకుంటాను. ఆమెతో ఆర్గ్యూ చేశానా? నువ్వు అలా అనుకుంటూ ఉంటే ఆమెను అన్నట్టే అవుతుంది. కావాలంటే నా దగ్గర మాట్లాడు. ఆమెతో అంత అమర్యాదగా అంటావా? అసలు మా అక్కతో ఆర్గ్యూ చేయకెప్పుడు? అప్పుడప్పుడు అలాంటి తగువలే. ఒకరోజు నా తను టేబుల్ దగ్గర అన్నం తింటున్నారు. నేను నా భర్త గారికి వడ్డనలు చేస్తున్నాను. అతని అక్కగారు ఫోన్లో వాగుతుంది. అబ్బే ఛా, మా తమ్ముడు అలాంటి వాడు కాదండి. 1 పైసా కట్నం తీసుకోలేదు. ప్రయాణం ఖర్చంతా తనే పెట్టుకున్నాడు. దువ్వెన దగ్గర నుంచి, సూది దగ్గర నుంచి, గ్రైండర్ల దాకా తనే కొన్నాడు. పెళ్ళానికి ఇబ్బందులు రానివ్వడు. అబ్బే, అలాంటి వాడు అనుకున్నారా? ఎప్పుడూ ఒక దెబ్బ కొట్టలేదు. చాలా సివిలైజ్డ్ అండి మా తమ్ముడు. వాడి సంగతి మీకు తెలీదు. అలా ఇంకా ఇంకా మాట్లాడుతూనే ఉంది. అతను అటును చూస్తూ, నా వైపు చూస్తూ ముసుముసు నవ్వులతో తింటున్నాడు. ఆమె అలా మాట్లాడడం అంతకుముందు కూడా విన్నాను. భరించలేకపోయాను. అతనితో బాధగా, అలా మాట్లాడవద్దని ఆవిడకి చెప్పండి ఒకసారి. ఎప్పుడు ఏం మాటలవి అన్నాను. అతను ఆశ్చర్యపోతూ చూశాడు. ఏం, మా అక్క అబద్ధాలు చెబుతుందా? నేనేమన్నా కట్నం తీసుకున్నానా? ఏమన్నా ఇచ్చారా మీరు? నిన్నెప్పుడైనా ఒక్క లెంపకాయ అయినా వేశానా? మొన్న నేను నీకు కొత్త దువ్వెన తేలేదా? గ్రైండర్ కొత్తది నువ్వు కష్టపడకూడదనేగా కొన్నది. మా అక్క ఏం అబద్ధాలు చెప్పింది అని దబదబా నాకు బుద్ధి చెప్పినట్టు మాట్లాడేశాడు. కట్నం తీసుకునే తన హక్కుని తన మంచితనం వల్ల, నన్ను బాధే హక్కుని తన సంస్కారం వల్ల వాడకుండా ఉన్నట్టు అలాంటి మాటలు ఒకసారి కాదు, అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. నేను కాసేపు గ్యారేజ్లోకి పోయి బాగా ఏడ్చి గబగబా కళ్ళు తుడుచుకుని పైకొచ్చాను. నాగరాజు, ఏ కూరైనా 10 నిమిషాల్లో వండగలదా నీ అక్క? సీత ఇచ్చిన కాగితాల్లో చాలా వాటిని చెరిగేశాను, చాలా వాటిని జల్లించేశాను. ఎన్నిటిని ఎగరగొట్టినా చేటలోనూ జల్లెడలోనూ ఇంకా బోలెడు మిగిలాయి. సీత కాలిఫోర్నియాకి హనీమూన్ వెళ్ళొచ్చింది. హాలీవుడ్ని, యూనివర్సల్ స్టూడియోని చూసి వచ్చింది. ప్రతి అడుగులోనూ పడింది అవమానాలు. అన్ని సంసారాల్లోనూ తాగుడు తన్నులు ఉండవు. అన్ని చోట్ల పేకాటలు వ్యభిచారాలు ఉండవు. అయినా సీత చేసిన సంసారం ఎంత? 5 నెలలే. ఇంకా కొన్నాళ్ళు సాగితే ఇంకేం వింతలు చూసేదో. 5 నెలల్లోనే అన్నీ బయటపడలేదేమో కదా. టమాటా కూర కదా సీత చెప్పేది వినాలి. ఒకరోజు నేను 5:30కే కిందకొచ్చి టమాటా కూర, పాలకూర పప్పు చేశాను. ఇడ్లీలు వండేసి హాట్ బాక్సుల్లో పెట్టేశాను. అన్నం కూడా అయ్యింది. అంట్లు తోమి మిషన్లో పెట్టేసి ఇల్లోడ్ చేశాను. అప్పటికి పెద్ద పిల్లాడికి ఇంకా స్కూలు మొదలవలేదు. వాళ్ళకి ఇడ్లీలు పెట్టి చిన్నవాడికి నేనే తినిపించాను. అప్పుడు కస్తూరి నిద్రలేచి మధ్య మధ్య కుర్చీలో కూలబడి నిలబడి తేరుకుంది. కింద నా 10 గంటలకు అయిపోతే పైకి వెళ్ళి గదంతా సర్ది స్నానం చేసి కాసేపు ల్యాప్టాప్ చూసుకుని కొంచెం ఒరిగాను పక్క మీద. 12 అయిందప్పుడు. నాకు ఫోన్ నా భర్త నుంచి. కార్డ్లెస్ ఉంది గదిలోనే. తీశాను. పైనే ఉన్నావా? కిందకి వెళ్ళు. తెల్లబోయాను. కిందకా? ఎందుకు? ఎందుకేంటి, కిందే ఉండు. కింద అన్ని పనులు చేసేసాను. చెప్తే నీకు కాదా? కిందే ఉండు. ఏం చేస్తున్నావు ఇంతసేపు పైన? చీకటినే లేచాను, కాసేపు పడుకుంటాను. అంతలో కస్తూరి కంఠం ఫోన్లో ఒకే నెంబర్తో అన్ని చోట్ల పలుకుతాయి. కస్తూరి కింద నుంచి వింటుందన్నమాట. తమ్ముడితో అంటుంది, టమాటా కూర ఎంతసేపురా నాగు? 10 నిమిషాల్లో వండొచ్చు, పని తెవరనివ్వదు అంది. వదినా, టమాటా కూర 10 నిమిషాల్లో చేయొచ్చా? మీరు వండండి ఒకసారి. వండుతాలే, రేపు వండుతా. అతనే మళ్ళీ, నువ్వు అసలు కిందకెళ్ళు. కింద పిల్లల్ని చూసుకో. మా అక్కకి నడుం నొప్పి కదా, కాసేపు పడుకుంటుంది. పొద్దున్నుంచి పని చేసింది, కాస్త రెస్ట్ ఉండాలి.
ఆ మాత్రం తెలవదా నీకు? పనంతా చేసింది వదిన కాదు, నేను రెస్ట్ కోసమే పైకొచ్చాను. సరేలే, ముందు వెళ్ళు కిందకి. ఇప్పుడు వెళ్ళను, సాయంత్రం వెళ్తాను. పనిచేసే వాళ్ళకి రెస్ట్ ఉండాలని మీరే అన్నారు. పడుకుంటున్నాను అనేసి ఫోన్ పడేశాను. నా 5 నెలల సంసారంలో అతని మాటకి ఎదురు తిరిగిన 3 రోజుల్లో అది ఒక రోజు. ఇంటికొచ్చాక గొడవ పెడతాడనుకున్నాను, కానీ అప్ప తమ్ముళ్ళు కిక్కురుమనలేదు. అప్పగారు ఆ మర్నాడు టమాటా కూర వండలేదు. అది 10 నిమిషాల్లో అవదని నాకన్నా ఆమెకే బాగా తెలుసు. కస్తూరి ఎప్పుడైనా ఏదైనా పని చేస్తే ఎడాపెడా చేస్తుంది. ఊడ్చినా అంతే, కడిగినా అంతే, వండినా అంతే. ఏది సర్దదు, ఎక్కడ ఒకి అక్కడే వదిలేస్తుంది. అదంతా చూస్తే నాకు చీదర పుట్టి నేను బాగా శుభ్రంగా చేయడం మొదలుపెట్టాను. అదే అలవాటైంది నాకు. వంట అయ్యాక గట్లు, సింకు, స్టవ్ పువ్వుల్లాగా తోమేస్తేనే కానీ బాగుండేది కాదు నాకు. నేను అలా చేస్తే తెల్లబోతూ చూసేది. భలే చేస్తావనేది మొదట్లో. తర్వాత అప్పుడప్పుడు మిస్ పర్ఫెక్ట్ లాగా చేస్తున్నావులే అనేది. కొన్ని వారాలకి మాట మార్చేసింది. పని తెమరనివ్వదురా, తనేదో గొప్ప చేస్తాననుకుంటుంది. మిస్ పర్ఫెక్ట్ అయ్యాననుకుంటుంది. లోషన్లన్నీ తెగ వాడేస్తే ఎవరన్నా చెయ్యొచ్చు తడతడలతో అనడం మొదలుపెట్టింది. ఒకరోజున అతను కూడా సరిగ్గా ఆ మాటలే అన్నాడు మా గదిలో. టైం అంతా పాడు చేస్తావెందుకు? నీకెవరన్నా మిస్సెస్ పర్ఫెక్ట్ అవార్డు ఇస్తారనుకుంటున్నావా అన్నాడు. నాకు అసలు మతిపోయింది. పనులు కాస్త శుభ్రంగా చేస్తే దానికా తగువు. ఆ మాట అడిగినా వాళ్ళు వాగేది వాగక మానరు. నా పద్ధతిలో నేను పని చేస్తూనే ఉన్నాను వచ్చేసే రోజు దాకాను. బరువు తగ్గాలంటే డైటింగ్ మానాలి. నాగు అక్కకి అన్ని జిత్తులు ఎలా తెలుస్తాయో నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు కస్తూరి 1/2 లీటర్ పట్టే పెద్ద కప్పుడు చిక్కటి కాఫీ తాగేసి నాతో, సీదా, డైటింగ్ మొదలుపెట్టాను, నేనేం తినను, మీకు పిల్లలకి చేసుకో చాలు అంది. ఆ పిల్లలు నా పిల్లలైనట్టు. అదేంటొదినా, డైటింగ్ అంటే కొంచెం తింటారుగా, తిననంటారేమంటే? ఏదో కాస్త ఎంగిలి పడతాలే, కొంచెం జ్యూసు, కొంచెం సూపు, పిడికడన్నం అంతే, అంతకన్నా తినను అంది. ఆ పూట నుంచి నా పని చాలా పెరిగింది. వంట ఎప్పట్లాగే, టిఫిన్లో ఎప్పట్లాగే. ఆవిడకి జ్యూసులు, సూపులు చేసే కొత్త పనులు పుట్టాయి. అన్నీ తింటూనే ఉంది, తాగుతూనే ఉంది. తమ్ముడు ఇంటికొచ్చేటప్పటికి, నీరసంగా ఉందిరా నాగు, రోజు ఇలా పనులు చేయలేకపోతున్నాను రా నాగు అనడం. వద్దు, నువ్వెందుకు చేయాలి? సీత చూసుకుంటుందిలే, నువ్వు పడుకో, లేకపోతే మమ్మీ బాధపడుతుంది అని తమ్ముడు. ఒకరోజు తమ్ముడు 1 కిలో పళ్ళు కోసి మిక్సీలో తిప్పి రసం తీసి కొంత అక్కకిచ్చి కొంత ఫ్రిడ్జ్లో పెట్టాడు. తర్వాత నా దగ్గరకు వచ్చి, అబ్బా, చేతులు ఎంత పీకుతున్నాయో అన్నాడు. అది అతను నాతో ఆ వారంలో మాట్లాడిన 2వ మాట. అతను కొంచెం పని చేయడం అప్పుడే చూశాను. పిల్లలు పొద్దున్నే తాగడానికి హెల్దీ అనే పౌడర్ని వేడి పాలల్లో కలిపి జావ తయారు చేయాలి. ఆ పని కూడా కొన్నిసార్లు నేనే చేసేదాన్ని, కానీ ఆ ఒక్క పని ఎక్కువసార్లు కస్తూరి చేసేది. స్టవ్కి 4 పొయ్యలుంటాయి. ఈ పిచ్చి స్టవ్ ఇండియాలో కూడా ఉంది. నేను ఎదర పొయ్యల మీదే చేసేదాన్ని. కస్తూరి ఆ జావ తయారు చేయడానికి వంటింట్లోకి వస్తే నా పని అంతా వెనక పొయ్యల మీదకి మార్చుకోమనేది. తనే ఎదురు పొయ్యల మీద చేసుకుంటాననేది. ఆ బాధపడలేక నేను నా పనులు ఎదురు పొయ్యల మీదే తొందరగా ఒగొట్టేసేదాన్ని. ఒక్కోసారి ఆ జావ కూడా నేనే చేసిచ్చేదాన్ని. ఆవిడ డైటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆ పని కూడా మానేసింది. ఆ పని పూర్తిగా నాదే అయింది. చిన్నపిల్లాడికి పొద్దున్న పూట తినిపించే పని నాదే. అది నాకు సరదాయే. పిల్లలు చాలా బాగా చెప్పినట్టు వినేవారు. 2 వారాలు డైటింగ్ చేసి ఇంట్లో మిషన్ మీదే బరువు తూచుకుంది. బరువు తగ్గి ఉంటుందనే ధైర్యంతో నా ముందే తనని తూకం వేసుకుంది. 5 కిలోలు పెరిగింది, బిత్తరపోయింది. ఆ పూట నుంచే డైటింగ్కి స్వస్తి చెప్పింది. బరువు తగ్గాలంటే డైటింగ్ మానాలని రుజువు చేసింది. ఎవరితోనో ఫోన్లో చెబుతుంది ఆ కొత్త సూత్రం, డైటింగ్లు వద్దు అని. చికాగో బండదాని లావు రహస్యం. రంగాజీ, నేను శరీరాల లావుని అనడం లేదు, మనుషుల లావుని అంటున్నాను. లావు వాళ్ళందరినీ అవమానిస్తున్నానని నన్ను అపార్థం చేసుకోకండి. మీరు లావు, మా నాన్న లావు, మా మేనత్త లావు, మిమ్మల్ని అందరినీ బండవాళ్ళు అంటానా? అసలు లావు వాళ్ళే ఇప్పుడు నాకు ఇష్టము. ఒకసారి 7 ఏళ్ల కిందట మీరు అన్నారు నాతో, చలంగారు పొట్టిగా ఉంటారు, ఆయన్ని చూశాక పొట్టి వాళ్లే నచ్చుతున్నారు నాకు. గాంధీ కూడా పొట్టిగా ఉంటే బాగుండును అనుకుంటాను అన్నారు నవ్వుతూ.
ఇంకో మాట కూడా అన్నారు. వరలక్ష్మికి కొంచెం పళ్ళెత్తు, ఆమె పాటలు వింటుంటే ఇప్పుడు పళ్ళెత్తు వాళ్ళే నచ్చుతున్నారు నాకు అన్నారు. అలాగే మిమ్మల్ని చూసినప్పటి నుంచి కొంచెం లావు వాళ్ళే నచ్చుతున్నారు నాకు. సన్నగా ఊచల్లా కర్రల్లా ఉండేవాళ్ళు అస్సలు నచ్చడం లేదు. నాకు నచ్చను. ఆ దరిద్రపు పెళ్ళయ్యాక మరీ సన్నబడిపోయాను. రంగాజీ, నన్ను నమ్మండి, నేను బండది అనేది అందరినీ కాదు, ఆ బండదాన్నే. దానికి ఒళ్ళు బండే, బుద్ధి బండే. ఈ తిట్లతో నా బాధ తీరాలనివ్వండి. ఒకరోజు నన్ను కిందకి రమ్మని తమ్ముడితో ఫోన్ చేయించినా నేను వెళ్ళలేదు కదా. ఆ మర్నాటి సంగతి అన్నమాట ఇది. మా బండిది హాల్లో ఉన్న ల్యాండ్ ఫోన్కి స్పీకర్ కూడా నొక్కి నాకు కూడా అవతలి మాటలు వినపడాలని తల్లితో మాట్లాడుతుంది ఏడుపు కంఠంతో. మొదట ఏం చెప్పిందో గాని ఆ తల్లి తన బండ కూతురితో అంటుంది, చిన్ని, ఆడపడుచులాగానే ఉండాలి. ఫ్రెండ్ లాగో సిస్టర్ లాగో ఉంటే మరేం జరుగుతుంది? ఇలాగే జరుగుతుంది. ఇప్పటికన్నా బుద్ధి వచ్చిందా నీకు అంది. ఇలాంటి మాటలు అంతకు ముందు కూడా విన్నాను. అప్పుడు మా బండెది, ఇప్పుడేంటమ్మా, ఎప్పుడో వచ్చింది బుద్ధి, కానీ నేను ఆడపడుచులాగా ఉండలేనమ్మా. నేను మా అత్తతోటి ఆడబిడ్డతోటి ఎన్ని పడ్డానో. అందుకే కదా మన ఇంట్లోకి వచ్చే ఆడపిల్లకి బాధలు ఉండకూడదని కట్నం లేకుండా పిల్లని తెచ్చుకున్నామని తమ్ముణ్ణి నిన్ను ఒప్పించాను. మన మంచికే పోతే మనకు చెడ్డ ఎదురవుతుంది. నాకు దొరికేవాళ్ళు నా ఆడబిడ్డ లాంటి వాళ్లే అవుతున్నారు. పోనీలే, ఎవరి పాపం వాళ్ళదే. ప్రేమగా కాకపోతే ఇంకో రకంగా ఉండలేనమ్మా నేను. ఆ పిల్ల మీద పెత్తనం ఉంటే బాగుండదమ్మా, నాకు నచ్చదు. అలాగైతే నీ కర్మ. అద్దెకు కూడా ఖర్చు లేకుండా నీ ఇంట్లో ఉంటున్నారు. ఆ మాత్రం ఒళ్ళొంచుదా? ఏది దాని పిలువసారి? వద్దులేమ్మా, పాపం బాధపడుతుంది, చిన్నపిల్ల. ఏదో చేసిందిలే. తమ్ముడి మొహం అన్నా చూడాలి నేను మాత్రం తిడతానా దాన్ని? నేను అత్తలాగా ఉండలేను, ప్రేమగానే చూసుకుంటాను. నాకు అదే రోగం. కోడల్ని నా కూతురే అనుకుంటాను. ఏది ఒకసారి పిలువు. రంగాజీ, మర్చిపోయాను, చికాగో బండదాని తల్లి కూడా బండదే. ఆ తల్లి బండ కూతురి బండతో పూటకోసారి ముచ్చట్లాడుతుండి ఇండియా నుంచి. దాన్ని పిలువు అని పెద్ద బండది చెప్పగానే చిన్న బండది, చిన్న అంటే బండలో కాదండోయ్, వయసులో, వంటింట్లో ఉన్న నా కోసం అరిచింది. ఇదిగో సీత, మా మమ్మీ పిలుస్తుంది నిన్ను, ఒకసారి రా. నేను పనిలో ఉన్నాను వదినా, తర్వాత చేసుకుందో కానిలే, అత్తగారు పిలుస్తుంటే. వస్తున్నానులేండి అని చేతిలో చీపురు అక్కడే పడేసి కాస్త ధైర్యంగానే వెళ్ళాను. ఏంటండి అత్తయ్య గారు, బాగున్నారా అండి? మావయ్య గారు బాగున్నారా అండి? బాగున్నాం కానీ నేను కూడా మీ అమ్మ లాంటి దాన్నే. అత్తను అనుకుంటున్నావా నన్ను? అదేంటండి, మీరు మీ అబ్బాయికి అమ్మే, నాకు అమ్మే ఎలా అవుతారండి? అప్పుడు మేమిద్దరం అన్నా చెల్లెళ్ళం అయిపోతామండి. సరేలే, పాయింట్లు బాగానే లాగుతాము. ఏ బడిలో చదివావో కానీ. సరేలే, అదెందుకు కానీ, ఏంటి నువ్వు మీ వదినతో పోట్లాడతావంట పద్దాక? నా పిల్లలు ఏ మాట కడుపులో పెట్టుకోరు, పైకనేస్తారు. అది తెలవదా నీకు? అయ్యో, వదినతో నేనెప్పుడు పోట్లాడానండి? నిన్న పైకెళ్ళి కూర్చున్నావు మేడ మీద. ఏనానన్నా మేడలు ఎరుగుదువా? కిందకి రమ్మంటే దిగలేదంటుగా. నిర్గాంతపోయాను. ఇది కూడా తల్లికి చెప్పేసిందా? దిగమన్నప్పుడు దిగకపోవడం నేరమయ్యిందా? మేడలు ఏం సుఖమండి, ఎక్కి దిగి కాళ్ళు నొప్పులు. మేడంటేనే మొహం మొత్తిందండి నాకు. అందరూ కిందనే ఉంటేనే. మరి నిన్న ఎందుకు దిగలేదు కిందకి? అత్తయ్యగారు, కింద పనులన్నీ చేశాకే పైకి వెళ్ళాను. అయినా వదిన ఎప్పుడూ తన చుట్టే తిరగాలంటారండి. ఎప్పుడూ కసురుతూ మాట్లాడతారండి. నేను పైన నా సబ్జెక్ట్ చదువుకోవద్దా అండి? ఉండు, దాన్ని అడుగుతాను అని తల్లి బండది కూతురు బండని చిన్ని అని మళ్ళీ పిలిచి, ఏంటే చిన్ని, ఆ పిల్లను కసురుతావంట అంది. మా బండదానికి కోపం వచ్చింది. అరవడం మొదలెట్టింది. కోపం లేనప్పుడు కూడా అరుస్తూనే మాట్లాడుతుంది. తనకి పెళ్ళవక ముందు ఇంకా బాగా అరిచేదట. పెళ్లి తర్వాత వాళ్ళ ఆయన బాగా విసుక్కునేవాడట. పిరికివాడే గాని కాస్త ధైర్యంగానే విసుక్కునేవాడు కాబోలు. అందుకే కొంచెం అరుపులు తగ్గించుకుందట. అదేదో సరదా సంగతి అయినట్టు తనే చెబుతుంది. వాళ్ళైన తివాచీల మీద నడిచేటప్పుడు కాళ్ళకి మెతుకులు తగిలితే కూడా విసుక్కునేవాడట. తనే చీపురు తెచ్చి అన్నీ తుడిచేవాడట. అంటే ఈ మనిషి మొదటి నుంచి ఒళ్ళొంచే రకం కాదన్నమాట. ఆ పిల్లని కసురుతావట అని తల్లి పెద్ద న్యాయమూర్తిలాగా అడిగిన దానికి ఈ బండది గట్టిగా, నేను కసురుతానా అని అరిచింది. పెద్ద పెద్ద కేకలతో చెప్పింది. అసలు ఫోను లేకపోయినా
ఆ మాటలు ఇండియాకి వినబడేవే. ఫోన్ ఎందుకు, ఖర్చు దండక. నేను అసలు ఎప్పుడూ కసురను. లేదమ్మా, అన్నీ అబద్ధాలే. ఒకసారి ఎప్పుడో పిల్లల్ని కసురుతూ ఆ నోటితో ఏదో అన్నట్టున్నాను. నాకన్నా చిన్నదే కదా, కాస్త కసిరితే ఏంటి? మమ్మీ, సీతని నేను అసలు కూతుర్లాగా చూసుకుంటాను. కూతుర్ని తల్లి కసరదా అంది. నాకు ఒళ్ళు మండిపోయింది. నన్ను కూతుర్లాగా కాదు, మరదల్లాగానే చూడండి చాలు. 30 ఏళ్ళు మీకు, 25 ఏళ్ళు నేను కూతుర్నా అన్నాను గట్టిగానే, ఫోన్ తీసుకోకుండానే. నా మాటలు పెద్ద బండదానికి కూడా వినబడతాయి. అయినా ఏ బండది పట్టించుకోలేదు. చిన్న బండది మళ్ళీ చెప్పుకుంది పెద్ద బండతో. మమ్మీ, నీ కోడల మీద చెప్పాలంటే నేను పుట్టెడు చెప్పగలను. అన్నీ కడుపులో పెట్టుకుంటాను. ఏది బడబడా పైకి చెప్పను. నా గుణం అలా పైకి చెప్పుకునే గుణం కాదు మమ్మీ. అవునులే, నీ గుణం నాకు తెలవదా? ఏది దాన్ని పిలువ ఒకసారి మళ్ళీ. సీత, మా మమ్మీ మళ్ళీ వస్తున్నా వదినా అని వెళ్ళి మళ్ళీ ఫోన్ తీసుకున్నాను. వంటగది ఊడుస్తున్నానండి. చీపురు అక్కడ పడేసి వచ్చాను. అక్కడ మంచి చీపుళ్ళే దొరుకుతాయా? ఇక్కడ చీపుళ్ళు నాకు అసలు నచ్చవండి. దుమ్ము ఊడ్చడానికైతే మన చీపుళ్లే బాగుంటాయి. ఈ చీపుళ్ళు తివాచీల మీద తుక్కులు కాస్త ఊడ్చడానికి, కాస్త గెంటడానికి పనికొస్తాయి. ఇలాంటివి అక్కడ మనకు ఉన్నాయిలేండి. అమెరికా చీపుళ్ళు నచ్చవా నీకు? భలే దానివి. అమెరికాలో ప్రతి వస్తువు గొప్పగా ఉంటాయని చెబుతుంది కస్తూరి. అది సరే గాని, నీ ఆడపడుచు బంగారం లాంటి పిల్ల. ఎవరిని ఒక్క మాట అనదు. దాని గుణం నీకు తెలవడం లేదు. అది ఎంత కష్టమైనా కడుపులో పెట్టుకుంటుంది, పైకి పొక్కదు. అత్తగారు, ఇందాక మీరే అన్నారు కదండి, ఏది కడుపులో దాచుకోదు, పైకి చెప్పేస్తుంది అని. ఇదిగో, సరిగ్గా నా చిన్న మరదల్లాంటి దానివి నువ్వు. ఆ పిల్ల ఇలాగే, నేను ఆడబడుచుననే మర్యాద లేకుండా నీలాగే మిటమిటలాడుతూ ఉండేది. మా తమ్ముడు 2 తగలనిచ్చి గట్టిగా బుద్ధి చెప్పాక కాస్త అణిగింది. మాటకి మాట పడేయడం గొప్ప సంగతి అనుకోకు. నా పిల్లల్ని నేను కళ్ళల్లో పెట్టి పెంచుకున్నాను. మీ అమ్మ మిమ్మల్ని పెంచినట్టు కాదు. మీరు చాకరీలు చేసుకుంటూ బ్రతికారు. నా పిల్లలు అలా కాదు. మా వాళ్ళని కాస్త జాగ్రత్తగా చూసుకో. మీ అక్క మంచి పిల్ల అని మా వాళ్ళందరూ చెప్పుకుంటేనే నిన్ను చూడ్డానికి వచ్చాను నేను. సరేలే, కాస్త లేని వాళ్ళైతే ఏంట్లే అని నా కొడుకు సుఖపడాలని నీ సంగతి చెప్తే మా వాడు ఒప్పుకున్నాడు. నేను గీసిన గీట్లు దాటరు నా పిల్లలు. ఇదిగో, వాళ్ళతో గొడవలు పెట్టుకోకమ్మాయి. చక్కగా అమెరికా వెళ్ళాము. కట్నం లేకుండా ఎంతో బుద్ధిమంతుడు దొరికాడు నీకు. జాగ్రత్తగా బ్రతుకు. నా కూతురు ఎవరినీ ఒక మాట అనదు. అన్నీ కడుపులో పెట్టుకుంటుంది. వింటున్నావా చెప్పిందంతా? నాకు నోరు పెగల్లేదు. ఎలాగో అన్నాను. విన్నారండి, పొయ్యి మీద ఏదో ఉంది, వెళ్తానండి అని ఫోన్లో టపీమని పడేశాను. అప్పుడు తెలిసింది నాకు, మా బండది ఎందుకంత లావయిందో. నా దుష్టత్వాలన్నీ ఎవరికీ చెప్పకుండా కడుపు నిండా పేర్చుకుంటుంది. అయ్యో, నా దుష్టత్వాలు ఇంకా పెరుగుతాయి. బండదాని లావు కూడా ఇంకా పెరుగుతుంది. అది ఆ బండదాని లావు రహస్యం. చికాగో బండదానికి ఎంత తెలివో. నేను చికాగోలో ఉన్నప్పుడు ఆ బండదాన్ని ఒక్క తిట్టు కూడా తిట్టలేకపోయాను. ఇక్కడ మీకు చెప్పేటప్పుడైనా బండది అనకపోతే నా బాధ ఎలా తీరుతుందండి? నన్ను అపార్థం చేసుకోరు కదా. అసలు మా బండది ఎంత బండదో మీకు తెలియాలంటే అన్నిటినీ మించిన సంగతి ఒకటి చెప్పాలి. ఇది వరకు జరిగిందే, అయినా చెప్పలేను. ఏమో, తర్వాత ఎప్పుడన్నా చెబుతానేమో. అసలు ఆ సంగతి చెప్పకపోతే అదిగాక ఇన్ని చెప్పినా మీరు నన్ను నమ్మలేరు. చెబుతాను కానీ ఇంకొకసారి చెప్తానండి. ఇప్పుడు తలుచుకుంటే దానికన్నా నేనే అసలైన బండదాన్ని అనిపిస్తుంది. ఆ మాట అంటారు మీరు నన్ను తప్పకుండా. వద్దులేండి, అది వదిలేస్తాను. మిమ్మల్ని చిరాకు పెట్టను. కానీ నన్ను చూసి మీరు జాలి కూడా పడతారనుకుంటున్నాను. చాలామందికి మంచి తెలివి ఉండదు కానీ చెడ్డ తెలివి బాగా ఉంటుందండి. అలాంటి వాళ్ళల్లో మా బండది నెంబర్ 1. పిల్లల్ని నా మీద వదిలేయడం తనకి సుఖమే. అప్పుడు తను ఫోన్ పట్టుకుని కూర్చోవచ్చు. చాలాసార్లు అలాగే చేస్తుంది. కానీ ఒక్కోసారి ఏదో పడుతుంది. పిల్లల్ని నా దగ్గరికి చేరనివ్వకుండా ఉండడానికి చూస్తుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ ఒక్క సంగతి, చిన్నవాడు నా దగ్గర నిలబడితే నెమ్మదిగా పిలుస్తూ వచ్చి గద్దె ఎగరేసుకుని పోయినట్టు ఎత్తేసుకుని, ఎప్పుడు ఎత్తుకొనిది అప్పుడు అరగంట సేపు మోస్తూనే తిప్పుతుంది. రోజు అలా చేస్తే బండదానికి ఆ వ్యాయామం చాలు, కానీ చెయ్యదు. ఎప్పుడైనా ఆమె ఫ్రెండ్స్ వస్తారు, వెంటనే తను వంటింట్లో తిరుగుతుంది. ఉప్మా చేయాలన్నా, నేను రెడీగా రుబ్బొంచిన పిండితో ఇడ్లీలు పెట్టాలన్నా పొయ్యి దగ్గర కాసేపు చేరుతుంది. నేను తోమి కడిగి ఉంచిన పాత్రల్లో చిన్న పని మొదలుపెట్టి
వస్తున్నా వస్తున్నా, కూర్చోండి, మీకోసమే ఏదో చేస్తున్నానని అరుస్తూ ఉంటుంది. నేను తనకి అసిస్టెంట్ లాగా ఇవి అవి అందిస్తూ టిఫిన్ ప్లేట్లు బయటకు తీసి కడిగి వాటిలో పచ్చళ్ళు వేసి అలాంటి పనులు చేస్తూ ఉండాలి. తను పొయ్యి మీద ఇటు అటు తిప్పి, సీత అంతా చేసేసాలే, చివర్లో నువ్వు చూసుకో, వాళ్ళతో మాట్లాడాలి, బాగుండదు, వెళ్తాను, కాఫీ పెట్టించు, కప్పులు తీయి అంటూ సింక్లో పంపు కింద చేతులు కడుక్కుంటున్నట్టు చేతులు తడి చేసుకుని తడి చేతులు తుడుచుకుంటూ అప్పటిదాకా చాలా పని చేసి వచ్చినట్టు హాల్లోకి వెళ్తుంది. వాళ్ళు ఏదో అంటారు, వెంటనే వండది, నేనే చేస్తాను మరి, పాపం నా మరదలు చిన్నది కదా, కొత్త పెళ్లి కూతురు, ఇంకా సరిగా రావు పనులు, నేర్చుకుంటుందిలేండి అని నాకు వినబడేలాగే చెప్పేస్తుంది. మా బండది వంటింట్లో పనిచేసి రావడం వాళ్ళు నిజంగా కళ్ళారా చూసినట్టు నిజంగా నమ్మేస్తారు. అంట్ల పని ఎవరు చేస్తారు అనో ఏదో అడుగుతారు. రోజుకు ఒకసారే చేస్తామనేస్తుంది. ఆ ఒక్కసారైనా ఎవరు చేస్తారో తేల్చి చెప్పదు. వాళ్ళు మళ్ళీ అడగరు, ఊరుకుంటారు. నీ మరదలు అదృష్టవంతురాలు కస్తూరి, చక్కగా చూసుకుంటున్నావు అంటారు. నేను వాళ్ళకి ఇడ్లీ ప్లేట్లు సప్లై చేస్తూ ఆ మాటలన్నీ వింటుంటే నా కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఆ ఘట్టం అయ్యాక వాళ్ళు వెళ్ళిపోయాక ఇక తల్లికి ఫోన్ చేసి చెప్పడం, తమ్ముడికి మొగుడికి ఫోన్లు చేసి చెప్పడం, మొహానికి రుద్ది పెట్టే స్నేహితురాలికి చెప్పడం, అలాగా అరగంట సేపు గడుపుతుంది. వచ్చిన వాళ్ళకి తనే గబగబా ఇడ్లీలు చేసి పెట్టి కాఫీలు ఇచ్చానని అబద్ధాలు ఎంత టకీమని చెప్పేస్తుందో. చివర్లో సీత కూడా చాయం చేసిందిలే పాపం, ఎందుకు చేయలేదో, కప్పులవి తనే కడిగింది అంటుంది. అదంతా తను నమ్ముతుంది సరే, ఆమె తల్లి తమ్ముడు నమ్ముతారు సరే, నేను కూడా నమ్మాలనుకుంటుంది. అదే వింత నాకు. ఒకసారి నేను సాయంత్రం పూట తలనొప్పితో కిందకొచ్చాను. కాఫీ పెట్టాను కానీ తాగలేక కూర్చున్నాను. తలనొప్పిగా ఉందొదినా, పడుకుంటాను వెళ్ళి అన్నాను. హడిలిపోయింది ఆ పూట పని తన మీద పడుతుందని. గబగబా ఒక మాత్ర తెచ్చి ఇచ్చి కాఫీ కూడా గ్లాస్తో తెచ్చింది. మందు బిళ్ళ వేసుకుని పని చేసుకోవాలి కానీ నాగు వచ్చేస్తాడు. వాడికి నువ్వు వేసే అట్లే నచ్చుతాయి, నన్ను వేయొద్దంటాడు. కాసేపు కూర్చో, అదే పోతుందని నొప్పి అంది ఎంత ప్రేమో ఒలకబోస్తో. అరగంట సేపటికి కొంచెం తగ్గింది. లేచి పని చూసుకున్నాను. నాగు వచ్చాక నాకు తలనొప్పి వస్తే తన మందిచ్చానని కాఫీ ఇచ్చానని చెప్పుకుంది. కళ్ళు తెరిచిన సీత 26వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.